అధికారంలోకొస్తే మద్యపాన నిషేధం చేస్తామని గద్దెనెక్కిన గత ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వ పరం చేసింది. వేలాది మంది ఇంటరు, డిగ్రీ చదివిన యువతను, సేల్స్ మెన్లు, సూపర్వైజర్లను విధుల్లోకి తీసుకుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సర్కారీ షాపులను మునుపటి మాదిరి ప్రైవేటు మద్యం దుకాణాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై 6 రాష్ట్రాల్లో మద్యం పాలసీపై అధ్యయనం చేశారు. తెలంగాణ పాలసీని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దరఖాస్తు ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ణయించారని, దుకాణాలకు ఆన్లైన్ లో లాటరీ ప్రక్రియ చేపడుతున్నట్లు, షాపులను మళ్లీ పర్మిట్ రూములకు అనుమతిస్తారని తెలిపింది. సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వెలువడుతుందని, అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలవుతుందని తెలుస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల సిబ్బంది ఈ నెల 7వ తేదీన శాంతియుతంగా బంద్ పాటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని మద్యం దుకాణాల సిబ్బంది వివిధ శాఖాధికారులకు తమ గోడును వెళ్లిబుచ్చుకుంటూ వినతి పత్రాలు అందజేశారు. ఇంటరు, డిగ్రీ చదువుకున్న తమకు ఇంటర్వ్యూలు నిర్వహించి మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చారని, కరోనా సమయంలో కూడా తాము ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించామంటున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ తమను ఏదో రకంగా ఆదుకొని అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు కల్పించాలని సిబ్బంది కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. గత ప్రభుత్వం 2019లో నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి అప్పుడు సేల్స్ మ్యాన్కి ఇంటర్ అర్హతతో కానీ, సూపర్వైజర్కి డిగ్రీ అర్హతతో మమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి 2019 నుంచి కోవిడ్ టైంలో కానీ, మిగతా మేము మా వర్క్ అవర్స్లో కానీ 8 గంటల డ్యూటీకి 12 గంటల డ్యూటీలు చేయడం కానీ, గవర్నమెంట్ ఏ విధంగా చెప్పినా ఆ విధమైన ప్రతి పని మేము చేసుకొచ్చాం. ఈ 18,000 మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,200 షాపులో రిక్రూట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ పేరుతో ప్రైవేట్ షాపుల్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి పత్రికల్లో కానీ, కొంతమంది అధికారులు కానీ మేము వినడం జరిగింది. ఆ పాలసీని తీసుకొస్తే మేము 18,000 మంది ఎవరైతే ఉన్నారో మేము రోడ్డును పడడం జరుగుతుంది. కాబట్టి నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని మమ్మల్ని వేరే అవుట్సోర్సింగ్లో కానీ, కాంట్రాక్ట్లో కానీ మమ్మల్ని రిక్రూట్ చేయమని కోవడం జరిగింది. దీనికి సంబంధించి మా రాష్ట్ర యూనియన్ కానీ, జిల్లా యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 7వ తారీఖు మేము బంద్ చేపట్టడం జరుగుతుంది. దానికి మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనియన్ వారందరూ కూడా మిగతా వారందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నిన్న మన జిల్లా మా కండేపల్లి మండలం కానీ, జగ్గంపేట మండలం ఉన్న ఎస్ఐ గారిని కానీ, సిఐ గారిని కలిసి మా బంద్ గురించి సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది మేము చేసే ప్రతి పని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు. మేము ఓన్లీ మా యొక్క నిరసన అనేది ప్రభుత్వానికి కొన్ని తెలియజేసుకుంటున్నాం అంతే. మేము ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు కానీ, లేదంటే ధర్నాలు, రాస్తారోకలు అలాంటివన్నీ కాదు. మేము చేసే ప్రతి ఒక్కటి కూడా చాలా శాంతియుతంగా మేము జరుగుతున్నాం. కాబట్టి మా యొక్క ఏదైతే 18,000 కుటుంబాలు వాళ్ళ భవిష్యత్తును కానీ వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం మమ్మల్ని అవుట్సోర్సింగ్లో కానీ, కాంట్రాక్ట్లో కానీ మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.